ఒక ధ్యానం చేసుకుంటూ ఒక ఋషి సకల సంపన్నమైనటువంటి వస్తువులు ఆభరణాలన్నీ సమకూర్చాడు. సంపాదించిన తర్వాత ఇది ఏం చేయాలో వయసు అయిన తర్వాత ఆలోచించి అందరికీ దానం చేయాలని అనిపించింది. అలా దానం చేద్దామని అనిపించినటువంటి ఋషికి అందరూ వచ్చి ఏదైనా తీసుకెళ్ళండి ఒక వస్తువు అని చెప్పారు. అందరూ తండోపతండోపాలుగా వచ్చి ఒక్కొక్క వస్తువు అందరూ తీసుకెళ్తున్నారు. అందులో ఒక చలాకైన అమ్మాయి ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోతాంది. ఏం పాప అందరూ తీసుకెళ్తున్నారు, నువ్వు మాత్రం ఏమీ తీసుకోకుండా వెళ్తున్నావని ఆ ఋషి అడగడంతో, ఏం లేదు ఋషి గారు, నాకు కావాల్సింది మీ దగ్గర లేదని వెళ్తుంది. అలా కాదు, నేను ఖచ్చితంగా నీకేం కావాలి ఇస్తాను అంటే, అయితే ప్రమాణం చేయమని చెప్తాడు. ఈ ప్రమాణం చేసినటువంటి ఆ ఋషి ఆమెను అడుగుతాడు, ఏమమ్మా ప్రమాణం చేయించుకున్నావు, ఏం కావాలి నీకు? ఏం లేదు ఋషి గారు, నాకు నువ్వే కావాలని, నిన్ను పెళ్లి చేసుకోవాలనిపించింది కాబట్టి నా కోరిక తీర్చు. ఆయన ఇచ్చిన మాట కోసం ఋషి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని పక్కన కూర్చోబెట్టాడు కానీ ఆ ఇచ్చేటువంటి వస్తువులన్నిటికీ ఆ అమ్మాయి కూడా యజమాని అయిపోయింది. అలాగా మనం ప్రతిదీ సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నాం తప్ప భగవంతుని మనం వదిలేస్తున్నాం. అలా బిడ్డలకి ఇస్తున్నాం ధనమంతా, కానీ దైవాన్ని మనం ఆవాహించుకుంటే గన మనకు మోక్ష మార్గం అనేది ఈజీగా వస్తుంది తప్ప ధనం సంపాదించి మాత్రాన నీకు మోక్షం రాదు.